బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని మే 4న ప్రారంభించనున్నారు. జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. మే 4న పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని మే 4న ప్రారంభించనున్నారు. దాదాపు 2021లో దీనికి శంకుస్థాపన చేసి ఈ రోజు రేపు ప్రారంభోత్సవం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హవా చాటేందుకు పార్టీ అయితే సమాయత్తం అవుతుంది. దీనికి సంబంధించి 2021లో శంకుస్థాపన చేసిన తెలంగాణ భవన్ కి అంటే ఈ నెల 4వ తేదీన ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం తర్వాత ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి పనులు కూడా పూర్తిగా వచ్చాయని అధికారిక వర్గాలు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన ఈ భవనాన్ని ఈ నెల మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో కేసీఆర్ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తుంది మనకి. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి సంతోష్ కుమార్ కానీ లేదంటే వివిధ ఎంపీలు కానీ ఆల్రెడీ ఢిల్లీలో ఉండి ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంటుంది. దేశ రాజధానిలో దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని అయితే నిర్మించారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి భవనం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉందని మనం చెప్పవచ్చు. అలాగే దీనికి ఏర్పాట్లకైతే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజు.